ఒక సైన్యం గడగడలాడిపోతుంది, రాజు గడగడలాడిపోతున్నారు, బలాద్యులు వణికిపోతున్నారు. యుద్ధ అభియాసం చేసిన వారు కూడా నీరసిల్లిపోయి సమస్యలిపోయి ఉన్నారు. ఆ సమయంలో ఒక యుద్ధ భూమిలోకి ఒక శక్తి కలిగిన, ఆత్మ అభిషేకం కలిగిన, దేవుని చేత ప్రత్యేకించబడిన వాడైన దావీదు అడుగుపెట్టాడు. అక్కడ దావీదు హృదయంలో ఏముందంటే, అంత పెద్ద సైన్యం, అంత పెద్ద రాజు, అంత పెద్ద యుద్ధ అభ్యాసం కలిగిన వారు భయపడుతుంటే దావీదు నోట మాట ఏమంటుందంటే, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు జీవం కలిగిన సంఘాన్ని తిరస్కరించడం వీడి ఆపాటవుడనే నోటి మాట ద్వారా దేవుని రాజ్యంలో అనేక మందికి ఆశ్రయం కలిగేందుకు కారణమయ్యాడు. నేనేమంటే దేవుని బిడ్డలారా, మన దేవుడు బలాఢ్యుడు, మన దేవుడు శక్తి కలిగిన వాడు, మన దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు, మన దేవుడు నిరంతరం మా కొరకు పక్షాన నిలబడి అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగిస్తూ ఉంటాడు. అందుకనే వయసుతో పని లేదు, ఆత్మీయతతో పని. ఆత్మలను వర్ధిల్చే శత్రువు బలహీనుడైపోతాడు. ప్రభువునికి కూడా